టమాటా పేరు వింటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. కిలో 100 రూపాయల దాటంతో సామాన్యుల ఇంట్లో ఇప్పుడు టమాటా కనిపించడం లేదు. ఇటు దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో నిజామాబాద్ మార్కెట్లో అంతగా సరుకు కూడా రావడం లేదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇది టమాటా పరిస్థితి. టమాటా కాంబినేషన్ లేకుండా ఏ కూర దాదాపుగా ఉండదు. ప్రతి వంటకంలోనూ దీన్ని ఖచ్చితంగా వాడతారు. అయితే తాజాగా దిగుబడి తగ్గడంతో రేట్లు విపరీతంగా పెరిగాయి. 100 రూపాయలు పెట్టినా నాణ్యమైన టమాటాలు దొరకడం లేదు. నిజామాబాద్లో అయితే కిలో టమాటాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ధరలు ఆకాశం అంటే పెరిగిన కూరగాయల ధరలతో జనం మార్కెట్కి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టమాటా 80 నుంచి కూడా 100 రూపాయలకు కూడా పెరగడంతో కూడా కొనుగోలుదారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్ళ నుంచి కూడా ఏ మాత్రం టమాటా ధర తగ్గుముఖం పట్టని పరిస్థితి నెలకొంది. 80 నుంచి 120 రూపాయల మధ్యన కూడా కేజీ పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో కొంతమంది ఉన్నారు కొనుగోలుదారు. ఎట్లున్నదండి రేట్లు ఎట్లున్నాయి, అసలు కొనేటట్లున్నాయి? ఇప్పుడు మార్కెట్లో రేట్లన్నీ కూడా మండిపోతున్నాయండి. ఇప్పుడు టమాటా 80 నుంచి 100 రూపాయలు, 100 కంటే ఎక్కువ కూడా అమ్ముతున్నారు. హోల్సేల్ రేటే 80 రూపాయలు అమ్ముతున్నారు. కనీసం ఈ రీటైల్ రేటుకి వచ్చేసరికి 100, 120కి అమ్ముతున్నారు. అలాగే మిర్చి ప్రతిదీ కూడా 80 కంటే ఏది తక్కువ లేదు. కనీసం వారం మాకు కలవాలంటే 500 నుంచి 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఈ ధరల్ని మనం ఇప్పుడు ప్రభుత్వం నియంత్రించకపోతే కనీసం మానవుడు బతకడం కష్టం. ఆ పరిస్థితి వచ్చిందండి. మీరు చెప్పండి అసలు ఎట్లున్నాయి కూరగాయల ధరలు ఎటువంటి? సార్ ఇప్పుడు మామూలుగా 10 రూపాయల కిలో మామూలు రేట్లు ఉంటాయి. ఇప్పుడు 100 రూపాయలు అయింది. 90% పెరిగింది. మామూలుగా తినే పరిస్థితి లేదు. మాట వంటి వాళ్ళు తినే పరిస్థితి లేదు. కొనాలన్నా అమ్మాలన్నా కానీ మిరపకాయ కొనాలన్నా ఏ కూర కానీ 50కి తక్కువ లేదు. మేము ఎలా బతకాలం? మీ తినుడు కష్టమవుతుంది. అంటే నెల రోజుల నుంచి చూస్తున్నారు ఎట్లా అంటే రేట్లు అంటే నెల రోజుల నుంచి చూస్తున్నాము. ఇది 80, 90 ఇప్పుడు ఈ రోజు 100కి వచ్చేసింది. ఇంకా పెరుగుతా ఉంది కానీ తగ్గుతలేదు. తగ్గుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం కానీ తగ్గుతలేదు. ఈ కారణం ఏదో మాకు అర్థం కాదు. మరి గవర్నమెంట్ దీని గురించి చర్య తీసుకొని మాకేమన్నా మేలు చేస్తుందేమో అనుకుంటున్నాం. మీరు చెప్పండి అసలు రేట్ ఎట్లున్నాయి కూరగాయల ధరలు? బాగా అంటే విపరీతంగా పెరిగిపోయినాయి ధరలు. ఇంతకుముందు ఒక 2 months 3 months క్రితము అవే టమాటాలు 30 రూపాయల కిలో ఉన్న టమాటాలు ఈరోజు 100 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. ఇప్పుడు సామాన్య మానవుడు బతకడు తినడానికి చాలా కష్టం అవుతున్నది. ఎందుకంటే మనం ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము సార్, మార్నింగ్ లేవగానే కంపల్సరీ కూరగాయలు కావాలి. అట్లాంటిది ఇప్పుడు ఏదో పప్పు ఉంటే పప్పు వేసేసుకో, లేకపోతే ఏదో టమాటా ఒకటే టమాటా ఏ కూరగాయలు అనుకున్నా కానీ బెండకాయ ఏదైనా కానీ ఒకటే టమాటా వేసండు అనే పరిస్థితి ఏర్పడ్డది. ఇది సామాన్య మానవుడికి చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని కూరగాయల రేట్లు తగ్గించాలని నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను సార్. మనం చూసుకున్నాం అంటే జనం అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంతకు ముందుకు 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు కూడా కేజీ టమాటా పలికిన పరిస్థితి కనబడుతుంది. అంటే వారానికి 250 రూపాయలు చొప్పున 250 రూపాయలు పెడితే అన్ని కూరగాయలు వచ్చేది ఇప్పుడు 750 రూపాయలు అవుతుందని కూడా జనం చెప్తున్న పరిస్థితి కనబడింది. మనతోని అమ్మకదారులు ఉన్నారు, వారిని అడిగితే ఎట్లున్నా అసలు రేట్లు ఎందుకు ఇంతగానో పెరిగింది? టమాటా మన దగ్గర తెలంగాణలో టమాటా ఉన్నప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండే. కస్టమర్ కానీ వ్యాపారులకు కానీ అటు హోల్సేల్ దారులు కానీ కమిషన్ దారులు కానీ చాలా రీజనబుల్ రేట్లు ఉండేవి. ఈరోజు మానవుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా ఎట్లున్నదంటే తినలేని పరిస్థితి అయిపోతుంది. మినిమం లేదంటే ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక గత నెల 2 నెలల క్రితము తెలంగాణలో టమాటా ఉన్నప్పుడు 10 నుంచి పడితే 20 రూపాయల వరకు అంతవరకే ఉండే. ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి టమాటా సరఫరా ఎక్కడి నుంచి మదనపల్లి నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకంటే మాకు 1600, 1600, 1700 పడుతుంది. అక్కడ హోల్సేల్ దారు వాళ్ళు కమిషన్ ఏజెంట్ల వారు మాకు 1600, 1800 వరకు మాకు టమాటా ఇస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి అమ్మ వరకంటే మాకు మినిమం లేదంటే ఇట్లా టమాటా అంతా ఖరాబ్ అవుతుంది. మేము కూడా లాస్ అవుతున్నాం. ఇక్కడ కస్టమర్లు వస్తే కూడా 70-80 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు తినలేని పరిస్థితి. మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా కష్టపడుతూ బాగా ఇబ్బంది అవుతుంది. మొన్నదాకా ఆకుకూరలు అన్నీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు టమాటా మాత్రం గత నెల రోజుల నుంచి చాలా పిరమైంది. ఇప్పుడు కూడా 80 రూపాయలు నడుస్తుంది మినిమం. మేము కస్టమర్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. కొనాలంటే ఇబ్బంది ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా మొగ్గు చూపుతున్నారా? తగ్గుందా? సేల్స్ ఎట్లున్నాయి? సేల్స్ మాత్రం బాగానే ఉంది. సేల్స్ అమ్మకం బాగానే ఉంది. కానీ కాకపోతే ఈడ వ్యాపారులు మా అటువంటి వ్యాపారులు ఏమవుతుందంటే లాస్ అవుతున్నాం సార్. కస్టమర్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మేము అమ్మాలంటే కూడా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. ఇట్లా టమాటా ఖరాబ్ అవుతుంది తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చేవరకంటే. ఇది కూడా అంటే కూరగాయల ధరలు కూడా మరికొద్ది రోజుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం ఒకసారి కేజీ టమాటాలను ఒకసారి పరిశీలిస్తే మనం కేజీకి దాదాపుగా 10 నుంచి 15 వరకు కూడా టమాటా కాయలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు కేజీకి 100 రూపాయలు పలుకుతుంది కాబట్టి ఒక టమాటాకి 5 రూపాయల వరకు, ఒక్క టమాటాకి 5 రూపాయలు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కూడా చాలా వరకు కూడా సామాన్యులు కూరగాయలు
కొనాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా మార్కెట్కి రావాలంటేనే ఒక భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నెల రోజుల నుంచి కూడా కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మరికొద్ది రోజులు కూడా ఇవే ధరలు పెరుగుతాయని, టమాటా 100 నుంచి 150 వరకు కూడా కేజీ పలికే అవకాశం ఉందని కూడా అమ్మకదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూరగాయల ధరల దానికి సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర టీవీ, నిజామాబాద్.